మన సమస్తమైన ఆలోచనల్ని, పట్టుదలని, ద్వేషాలని, మన తీరని కోరికల్ని అరకొరగా చేసి మిగిలిపోయిన అనేక కార్యక్రమాల్ని ఈ మొత్తం అంతం చేసేది మరణం. మరణంతో వాదింపులు లేవు. ఇదిగో ఆగు వస్తున్నాను అని అనలేవు. ఈ కొనసాగుతున్న ఆలోచనల్ని, ఈ కొనసాగించిన జీవితాన్ని, దీన్నంతటినీ ఒక్క దెబ్బతో అంతం చేసేదే మరణం. ఏదో ఒకనాడు మరణించాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ అంతమయ్యేవే కదా. వీటన్నిటి ఎడల ఏ ఒక్క దాని ఎడలైనా ఇప్పుడే ఈ క్షణానే మరణించరాదా, అంతమొందించరాదా? ఇందాకటి నుంచి అనుబంధం పెంచుకుంటే బాధ పరిణమిస్తుందని నేను చెప్పినప్పుడు అందరూ తలలోపారు. వీటన్నిటి ఎడల మరణించడం లేక వీటన్నిటినీ ఒక్క తినుడిలో అంతమించడం గురించి మాట్లాడేసరికి ఎందుకని అలా నిశ్చేష్టుల్లాగా ఉండిపోతున్నారు? మరణించడం అంటే ఏమిటో తెలుసుకుందాం కదా. ఎందుకు భయపడాలి? కొనసాగేది ఏదైనా అంతమొందాలనే కదా. ఈ సృష్టిలో ప్రతిదీ అంతమైపోయేదే కదా. పాతది కొనసాగుతూ ఉంటే దానికి ఎన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ, ఎంతగా సంస్కరించినప్పటికీ అది కొత్తది కాలేదు కదా. పాతది అంతమొందితే తప్పితే నూతన సృష్టి జరగదు. మీ ఇష్టం, మీ జీవితం, మీ బాధ, మీ ఘర్షణ, మానసికంగా దీనిని అంతమొందించమంటున్నాను. కానీ ఈ మాట మీ చెవిన పడిందో లేదో కూడా నాకు తెలియదు. ఈ అంతమొందడం అర్థం కాకపోతే మనం ఇప్పుడు ప్రస్తావించబోయే ధ్యానం ఏమిటనేది కూడా మీకు అర్థమయ్యే అవకాశం లేదు. ధ్యానం అనే పదం ఉచ్చరించగానే నిటారుగా కూర్చోవడానికి ప్రయత్నించకండి. ఇక్కడ మాట్లాడుతున్న మాటల ఆధారంగా ఉద్రేకం తెచ్చుకోకండి. ఇలాంటి ఉద్రేకానికి విలువ లేదు. ఈ ప్రసంగం వల్ల ప్రేరణ జనిస్తే ఇక్కడ నుంచి అవతలికి వెళ్ళిపోగానే ఆ కాస్త చల్లారిపోతుంది. ఒకదాని నుంచే లేక ఇచ్చట ప్రసంగికుడి ద్వారా కలిగి ఉండే ప్రేరణ మత్తు లాంటిది. ఈ మత్తు మందు ప్రభావం తగ్గిపోతేనే యథార్థ స్థితికి దిగజారిపోవడం జరుగుతుంది. ప్రేరణ మిమ్మల్ని ఎక్కడికి చేర్చలేదు. ఈ మాటల ఆధారంగా మీలో ఉద్రేకం జనిస్తే ఈ వ్యక్తి మీద ఆధారపడే ప్రమాదం ఉంది. కానీ అక్కడ ఆధారపడవద్దండి. నేను మీకు గురువును కాను, నాకు మీరు శిష్యులు కారు. ఈ శిష్య సంబంధం నాకు పరమ ఆశ్చర్యకరం. కాబట్టి వీటన్నిటినీ వదిలేసి హాయిగా సంతోషంగా వినండి. ఇలా ప్రసంగిస్తూ ఉండగా వీడియో యంత్రాంగం సామాగ్రి పనిచేయడం ఆగిపోయింది. కానీ ధ్యానాన్ని గురించి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి చెప్తున్న విషయం మంచి రసంతరంగంలో ఉండడం వల్ల ఈ యంత్రాలు ఆగిపోయినా నేను చెప్తున్న విషయాన్ని ఆపేదే లేదు. ఈ ధ్యానం యొక్క సౌరభం, ఈ ధ్యానం యొక్క సౌందర్యం అత్యద్భుతమైనది. దీనిని జీవితం నిత్యార్థకం. ధ్యానం అంటే ఏదో ఒక విషయాన్ని గురించి ఏదో ఒక సమయంలో చెప్పేది కాదు. ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని ఇది నిజమా అబద్ధమా అని చివరంట ఆలోచించడం, భ్రమని భ్రమగా గుర్తెరిగి నిజాన్ని నిజంగా గ్రహించడం, నిత్య జీవితంలోని ప్రతి బంధకాన్ని తిన్నగా అర్థం చేసుకొని దాటేయడం, ఇదే నిజమైన ధ్యానం.